శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మన జరిగిన శ్రీశైలం ఇష్యూలో శివమాల భక్తులు వాళ్ళకి సంబంధించి మరి అక్కడ ఎందుకు గుళ్ళ దగ్గర కొన్ని విషయాల్లో ఇప్పుడు గమనించినట్టయితే వాంటెడ్లీ కొన్ని ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు తిరుపతిలో మీరు చూసుకున్నట్టయితే గోపురం ఎక్కి 90 ml అడిగాడు ఒక అతను. అన్నిటినీ రాజకీయంగా చూడాలంటే అవసరం లేదండి. ఇప్పుడు కొన్ని చోట్ల వ్యవస్థలు పెద్దది, అట్లాగే ప్రజలు వచ్చేది కూడా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు శివరాత్రి కావచ్చు, లేకపోతే ఉగాది సందర్భాల్లో శ్రీశైలానికి వచ్చే తాకిడి ఎక్కువ. అలాగే శివస్వాముల దీక్ష విరమణ సందర్భంలో కూడా నిజానికి దాన్ని ముందే అజ్యూమ్ చేసుకుని ప్రభుత్వాలు దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. పైగా ఇప్పుడు జరుగుతుందంతా కూడా వేసవకాలం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ టైంలో భక్తుల్ని ఎక్కువసేపు క్యూల్లో నిలబెట్టడం, లేకపోతే బయట ఉండేలాగా చేయటం, ఇది కూడా మంచి పద్ధతి కాదు. అండ్ ఇంకోటి, భక్తులు ఎంతో దూరం నుంచి కాలినడకన వచ్చి ఉంటారు. వాళ్ళకు కూడా సహనానికి ఒక హద్దు ఉంటుంది. కాబట్టి వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టకుండా వాళ్ళకి కావాల్సిన గౌరవప్రదమైన ఏర్పాట్లు చేసి వాళ్ళకి వీలైనంత తొందరగా దర్శనం చేపించడం అనేది ప్రభుత్వాల బాధ్యత. ఎందుకంటే వాళ్ళే కదా తగుదనమ్మా అని పెత్తనాలు నెత్తినేసుకుని మా దేవాలయాలని గుప్పెట్లో పెట్టుకుంది. మాకు చేత కాదు, మేము సవటలం, మేము నిర్వహించుకోలేము అనుకున్నారు కాబట్టే లాక్కున్నారు. మరి అదే సవట పని వాళ్ళు కూడా చేయకపోతే సవ్యంగా చేయమనంటే నిర్వహణ ఎవడొద్దన్నాడు? ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి అనే మాట కట్టికి అబద్ధం అండి. ప్రభుత్వాలు ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు మీ అందరికంటే మేము బాగా చేయగలం అనుకునేగా తీసుకున్నారు. మూసుకుని అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేయాలి. అలా కాకుండా వాళ్ళు తప్పులు చేసి ఈ శివస్వాముల మీద లాఠీ చార్జీలు చేయటం, శివస్వాముల్ని కొట్టడం, ఇది నిజంగా అన్యాయం అసలు. ఎందుకంటే మేము డబ్బులు ఇస్తే తీసుకుని ఆ డబ్బులతోటి మీ పథకాలు నడుపుకుంటూ, ఆ డబ్బులతోటి మీరు దాతలు కర్ణులు అని చెప్పేసి పేర్లు తెచ్చుకుంటూ మళ్ళీ మా మీదే దాళ్ళ. వాళ్ళకేమో ఆదాయం అనా పైసా రాకపోయినా వాళ్ళకి జీతాలు ఇస్తారు, గౌరవం ఇస్తారు. మా దేవాలయాల నుంచి ఆలయాన్ని దొబ్బితింటూ మళ్ళీ మా మీదే దాడులు. ప్రభుత్వాలు అనుకుంటున్నాయేమో, మా అయితే ఏం చేస్తారు, మూసుకుని మళ్ళీ జగన్ కొట్టేయాలి, జగన్ ఎట్టకు క్రైస్తవుడు కాబట్టి సచ్చినట్టు మాకే వేస్తారు అనుకుంటున్నారేమో. మేము అందరికీ చెప్తున్నాం రాజకీయ పార్టీలకి, అయ్యా మేము మీకు అద్భుతమైన మేలు చేయలేకపోవచ్చు, కానీ మేము మిమ్మల్ని ఎఫెక్ట్ చేయాలి అనుకుంటే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దయచేసి హిందువుల్ని, హిందూ సంఘాలని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే మేము బాగు చేయటం కష్టం కావచ్చు, కానీ మిమ్మల్ని లాగటం కిందకి పెద్ద కష్టమైన పని కాదు. ఆ స్థితి తెచ్చుకోవద్దని మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు ఇంత జరుగుతున్నా అండి కొన్ని విషయాల్లో విహెచ్పి పాత్ర చాలా తక్కువ లిమిటెడ్లో ఉన్నట్టు అనిపిస్తుందండి. మీరే ఉంటారు? విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వీళ్ళ యొక్క కార్యాచరణ కావచ్చు, ప్రణాళికలు కావచ్చు, చాలా దీర్ఘకాలికంగా ఉంటాయండి. ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. బహుశా ఆ వ్యవస్థను అంత స్ట్రాంగ్గా ఏర్పాటు చేశారు కాబట్టి గత కొద్ది కాలంగా ఈ రోజున భారతదేశంలో ఇన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి విహెచ్పి ప్రతి చిన్న విషయానికి తొందరపడిపోతుందా అంటే పడకపోవచ్చు. వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా వెళ్తూ ఉంటారు. లడ్డు విషయంలో కూడా తీసుకోవచ్చు. అది ఏ విషయంలో అయినా సరే విహెచ్పి ఒక పని చేస్తానికి ఆలోచిస్తుంది, లేకపోతే ఒక పని విషయంలో కాస్త వెనకడుగులో ఉంది అంటే వాళ్ళు దాని మీద ఇంకా పెద్ద స్థాయిలో ఏదో ప్లాన్ చేస్తున్నట్లు. ఇక నిత్యం ఇట్లాంటి వాటి మీద పోరాటం చేయడానికి మాలాంటి సంఘాలు ఎలాగూ ఉన్నాయి. వాళ్ళ పరిధి వేరు, వాళ్ళ స్థాయి వేరు. కాబట్టి బహుశా వాళ్ళ ఆలోచన ఏంటి అనేది భవిష్యత్తులో తెలియచ్చు. అంటే నేను పరిషత్లో అంతర్భాగం కాదు కాబట్టి ఇన్సైడర్గా నాకేం తెలియదు. అదే. సో ఇక్కడ ఇకపోతే ఈ షిరిడి సాయిబాబా విషయంలో మీ కేసు ఎంతవరకు వచ్చిందండి? తెలియదండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్ అప్డేట్ అయితే ఏం లేదు. ఓకే. కేసు ఏముంటుందండి, నేను ఏ రోజు బాబా గారిని బూతులు తిట్టింది లేదు, బాబా గారి మీద తప్పుడు ప్రచారం చేసింది లేదు. జస్ట్ మాకున్న అనుమానాలు ప్రశ్నించాం. ఆ ప్రశ్నలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే బాబా గారి మీద మాకు ద్వేషం కాదు, అనుమానం ఉంది. ఆ అనుమానానికి బలపరిచేలాగా మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, అడుగుతాం. ఎవరికన్నా ఓపికండి, భక్తుడు ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడాలనుకోండి, ఇప్పుడు మన డివోషన్ ట్రీ ఛానల్ వేదికగానే వాళ్ళని పిలవండి, డిబేట్ కూర్చోబెట్టండి. నా అనుమానాలు ఏంటో మన ఛానల్ వేదికగానే అడుగుతాను, వాళ్ళని సమాధానం చెప్పమనండి. కౌంటర్ ఏదైనా ఉంటే మళ్ళీ సమాధానం మళ్ళీ అడుగుతాను. వాళ్ళకి అంత నిజాయితీ ఉంటే సాయి భక్తులకి వాళ్ళే చర్చకు వచ్చి కూర్చుంటారు కదా. చర్చకు రావట్లేదు వాళ్ళు, ఎందుకు రావట్లేదు అని వాళ్ళని అడగండి. వాళ్ళు ఏమంటారు, ఈ లలిత్ కుమార్ నమ్మకం లేదండి, బాబా గారి మీద గౌరవం లేదండి, అలాంటి వాడితో ఏంటండి అంటారు. అరే నాకు నమ్మకం గౌరవం లేదు కాబట్టి నన్ను కన్విన్స్ చేయాలి. నేను ఆల్రెడీ నమ్ముతూ ఉంటే నాకు మీకు అసలు ఇష్యూ ఏముంది? మీరు నాకు వచ్చి చెప్పాల్సింది ఏముంటుంది? నేను కూడా మీలాగా సాయిబాబా సచ్చరిత్ర చదువుకుంటా సాయిరామ్ అంటూ పాట పాడుకుంటూ కూర్చుంటా, అవసరం లేదు. ఈ హిందువుల్లో కొంచెం ఆ యూనిటీ తగ్గే అవకాశాలు ఉంటాయి కదా. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఇలా
ఏది వాళ్ళు అసలు హిందూ కాదు, వీళ్ళు హిందూ కాదు అనుకుంటా పోతా ఉంటే ఇది సింపుల్ అండి. ఒకటే ఆ. ఒక 10 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఉమ్, ఒకటి కరోనా వచ్చింది. అరే మనోడు బయటికి పంపించడం ఏంటి, మనలోనే ఉంటాడు ఒకడు అని చెప్పేసి ఆ 9 మంది వాడి మీద భుజం మీద చేసి కూర్చుంటారా? క్వారంటైన్లోకి తోసేస్తారు కదా. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ సాయి భక్తులందరూ క్వారంటైన్. వాళ్ళు కోలుకుని తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో హిందూ స్రవంతిలో కలుస్తారా, లేకపోతే కోవిడ్ వల్ల బలైపోయి అక్కడి నుంచి అటు నుంచి అటు ఏమైనా వలకట్టుకు పోతారా, అంటే అదే మార్గంలోకి వెళ్ళిపోతారా అనేది వాళ్ళ ఇష్టం. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎవరో విడిపోతారు కదా అని చెప్పేసి మనం ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ని దగ్గర పెట్టుకోలేం కదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది శ్రీశైలానికి సంబంధించింది. మనకి అది ఉంది చూసారు, గిరి ప్రదర్శన ఏదైతే అవునండి. ఉందో అది ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఓకే. నిజంగా మంచి విషయం. ఓకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చాలా అవస్థలు పడుతున్నవా అది 2 స్టేట్లో చాలా న్యూస్లు మనం చూస్తా చాలా ఉన్నాం. చాలా అండి. చాలా ఇబ్బందులు పడుతుంది. అవును. సో అదేదో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆ గిరి ప్రదర్శన ఉండటం వల్ల ఈ ఇక్కడ ఉన్న భక్తులకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఈ గిరి ప్రదక్షిణ జరగటం వల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, క్షేత్రం యొక్క విలువ ఏంటి, క్షేత్రం యొక్క పరిధి ఏంటి అనేది భక్తులందరికీ తెలుస్తుంది. అలాగే కొండ మీద సాక్షాత్తు అమ్మవారు, అయ్యవారు, జ్యోతిర్లింగము, శక్తిపీఠం ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయటము అంటే నిజంగా భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం ఉంటుంది ఖచ్చితంగా. అనుమానం ఏమీ అక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ గిరి ప్రదక్షిణ ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల కొండ మీద ఏవైనా అన్యమత కట్టడాలు ఆక్రమణలు జరిగే పరిస్థితి ఉంటే గనక వాటన్నిటిని కూడా నిలువరించడానికి, భవిష్యత్తులో కొత్త కట్టడాలు రాకుండా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాం అండి. ఓకే. తర్వాత ఇక్కడ సమ్మక్క సారక్క దగ్గర ఆ బన్ ఇష్యూ ఒకటి జరిగింది చూసారా? అవునండి. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? నేనంటే యాక్చువల్లీ డీటెయిల్డ్గా చూడలేదండి. ఫేస్బుక్ పోస్ట్లో ఒకటి రెండు చూశాను. బట్ యాక్చువల్లీ దీనిలో డౌట్ పట్టడానికి ఏముందండి? ఒక బన్ ఏంటి, ఎన్నో రకాల ఆహార పదార్థాలని వాళ్ళు కల్తీ చేసి హిందువుల మీదకి వదలటం, పళ్ళ మీద కూడా చివరికి మైనం కోటింగులు చేసి లేకపోతే ఇంకేదో కెమికల్స్ కొట్టేసి వదలటం, ఇక తినే ఆహారాల్లో తుప్పుకుమంటాం, ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నవేగా. కాకపోతే వీళ్ళని కవర్ చేయడానికి కూడా ఒక లెబ్రాండో గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఈ ఇష్యూని దీనికి మతంతో ఎందుకు చేస్తున్నారు, లేకపోతే దీనికి కులం పేరు ఎందుకు పెడుతున్నారు, ఇలాంటి కవరింగ్ డ్రామాలు ఆడతారు. ఎన్ని కవరింగులు చేసినా సరే వాళ్ళు భారతదేశంలో హిందువుల మీద జిహాదు చేస్తున్నారు. వాటిలో ఈ ఫుడ్ జిహాదు కూడా ఒకటి. అది ఈ మార్గంలోది బయటపడింది. బయటపడిన మార్గాలు ఇంకెన్నో ఉన్నాయో. గతంలో బిర్యానీల పేరుతో కుక్క మాంసం అమ్ముతున్నట్టుగా కొన్ని డ్రైవ్స్లో చూశారు. ఎవడమ్ముతున్నాడు? అలాగే బిర్యానీల్లో పిల్లలు పుట్టకుండా హిందువులకి మగతనం పోయేలాగా మందులు కలుపుతున్నారు అనే మాటలు కూడా విన్నాము. ఎందుకు కలుపుతున్నారు? ఇంకా ఎన్నో రకాల ఆరోపణలు వస్తాయి. తుప్పుకు మనం ఉమ్ముతూ ఫుడ్లు చేస్తున్నారు, ఉచ్చబోసొకడు బురద బోసొకడు చేస్తున్నాడని వీడియోస్ వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజాలో తెలియదు, కానీ జరగటం అయితే జరుగుతున్నాయి కదా. ఓకే. హిందువుల మీద జరుగుతుంది యుద్ధము, గజ్వాయ్ హింద్, వాటిలో ఇది కూడా ఒక మార్గం. ఓకే. ఇప్పుడు బంతి హిందువుల కోర్టులో ఉంది. నమ్మి వాళ్ళ దగ్గర తినటం మానేస్తారా, లేకపోతే మాకు పొట్ట నిండితే చాలు అని చెప్పేసి ఏ పెంట పడితే ఆ పంట తింటారా అనేది హిందువులు తెలుసుకోవాలి.